అయితే ఇప్పుడు ఇంకొకటి సార్, నాకెందుకో సిబిఎన్ గారిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారిది కొద్దిగా తప్పు ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి పిల్లలకి ఇచ్చే బ్యాగుల పైన స్టిక్కర్లు కావచ్చు, అవన్నీ కూడా జగన్ ఉన్నా సరే అంతే ఇచ్చేయండి అని చెప్పడం కావచ్చు. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ వెహికల్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా జగన్ స్టిక్కర్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా తీయించలేదు. ఎందుకంటే ఇప్పుడు అదంతా అవసరం కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో రూపాయి కూడా లేదని ఆపాడు. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఆర్కే రోజా మా జగనన్న వెహికల్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాయి, మా జగనన్నకు సంబంధించిన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నిజంగా పబ్లిసిటీ పిచ్చి లేకుండా ఉన్నది ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే, పబ్లిసిటీ పిచ్చి అనేది జగన్కు ఉంది. ఆ సర్వేరాళ్ళకు సంబంధించి కూడా చూసాం మనం 700 కోట్లు. ఆ 700 కోట్లు కనీసం ఇప్పుడు 500 కోట్లు ఉన్నా సరే కొంత హెల్ప్ అయ్యేది. దీని గురించి మీరేమంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఒక్క పబ్లిసిటీ పిచ్చి అని ఆ పిచ్చిని ఒకదానికి కన్ఫైన్ చేయొద్దు, మొత్తం ఓవరాల్గానే ఉంది. ఆయనకి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? అతనికి ఏం బాధ్యత ఉంటుంది? ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాడికి ఏం బాధ్యత ఉంటుంది? ప్రజలతోటి ఏం కనెక్షన్ ఉంటుంది? ప్రజలతోటి కనెక్షన్ అంతా కూడా ఆయన బిజినెస్ లాగానే చూసుకున్నాడు. అంటే ఇగో ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఇంత పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత సంపాదించాలి అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అంత ఖర్చు పెట్టాడు, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చేసాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏదైతే ప్లాన్ వేసుకున్నాడో ఆ ప్లాన్కి డబల్ సంపాదించుకున్నాడు. మొత్తం భారతదేశంలో ఉన్న ఇండస్ట్రియల్ హౌసెస్ అన్నీ కూడా కరోనా వల్ల నష్టపోతే జగన్మోహన్ రెడ్డి కంపెనీలన్నీ 500% ఆదాయంలో ఉన్నాయి. భారతదేశం మొత్తం న్యూస్ పేపరు ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోతాయి కరోనా వల్ల. సాక్షి మీడియాకి మాత్రం 500% లాభాలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం చూస్తే అంత పడిపోయి ఇప్పుడు సర్క్యులేషన్ కూడా పడిపోయింది. సర్క్యులేషన్ కూడా ప్రభుత్వం డబ్బులతోటి చేయించుకున్నాడు మహానుభావుడు. సాక్షి సర్క్యులేషన్ అంతా కూడా ఈ ప్రభుత్వం డబ్బులే. అంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు వెళ్ళి భారతిరెడ్డి పర్సులో చేరినాయి. ఈ తరహాలో చేసుకున్న వ్యక్తి వరద సహాయం చేయటం, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడిని అభినందించాలి, జగన్మోహన్ రెడ్డిని బురదలో దించాడు. మోకాళ్లలోతు నీళ్లల్లో చచ్చుకుంటూ దిగాడు. ఉన్నది 5 నిమిషాలే, 5 నిమిషాలు భరించలేకపోయాడు. 5 నిమిషాల పాటు ఆ వరద నీళ్లల్లో ఉండటాన్ని భరించలేక అసలు మీరు ఆ 5 నిమిషాలు చూసి ఫోటో తీసే వరకు ఉన్నాడండి. ఫోటోలు తీయటం అయిపోయిన తర్వాత జంప్ అక్కడ మళ్ళీ కనపడలే. మళ్ళీ ఇంటికి వెళ్ళి బహుశా డెటాల్ వేసుకొని స్నానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి బాత్ టబ్ 40 లక్షల బాత్ టబ్లో 40 లక్షల బాత్ టబ్బు, ఆ కమోడు 20 లక్షల కమోడ్లో కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఉండేసరికి అతనికి తేళ్ళు జర్రులు పాకినట్టయింది. చిచ్చి ఇదేంటి ఈ పేద ప్రజలతోటి వీళ్ళతోటి బురద నీటిలో మనం తిరగటం ఏంటి? మనకి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడిని నేను, వీళ్ళేదో పాల ప్యాకెట్ కోసం ఎగబడుతున్న అలగా జనం వీళ్ళు అన్న దృష్టితోటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రవర్తించాడు. ఇది మొత్తం మనకి క్లియర్ కట్గా ఆ వీడియోలన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అదంతా చేశాడు కదా, మొత్తం అంతా కూడా తీసుకున్నారు. ఫోటోలు వీడియోలు తీసుకోవటం, ఫోటో షూట్ కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 2 సార్లు రావటం కూడా కేవలం ఫోటోషూట్ కోసం వచ్చాడు. ఎందుకు? అవన్నీ పెట్టేసి తన సోషల్ మీడియా సైన్యంతో ఎలివేషన్ వీడియోలు ఇచ్చుకున్నాడు. వాటిని ఎలివేషన్ వీడియోలు అంటాడు. రీల్స్ కానీ ఇవి షార్ట్స్ కానీ చేసుకొని వెనక నుంచి పెద్ద ఒక బాహుబలి వస్తున్నట్టు ఆ పాటలన్నీ వేసుకొని అతను ప్రచారం చేసుకోవటానికి మాత్రమే విజయవాడలో ఒకసారి 10 నిమిషాలు, ఓసారి 15 నిమిషాలు తిరిగి వెళ్ళాడు. అతనికి ప్రజల బాధలు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఇవన్నీ తెలిసే అవకాశం లేదు, తెలుసుకుందామన్న ఉత్సాహం లేదు.
అతనికి ఎంతసేపటికి ఏంటంటే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తున్నది, చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు మంచి పేరు కోసం ప్రయత్నం చేయటం లేదు. చంద్రబాబు నాయుడు ప్రజల బాధలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రజల బాధలు తీర్చడంలో బిజీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద కూర్చొని రాళ్ళు వేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు.